నిన్న రామగుండం కమిషనరేట్ దగ్గర ఒక పిచ్చి కుక్క ఇష్టానుసారంగా మాట్లాడుతూ మా నాయకులు శ్రీధర్ బాబు గారి పైన మరియు వారి సోదరుడు శ్రీనిబాబు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇష్టానుసారంగా కళ్ళు దాగిన కోతిలాగా ఒక పిచ్చి కుక్కలాగా ఎరిలేసిన కుక్కలాగా మాట్లాడడాన్ని కాటారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మొన్నటి రోజున ఈ మంతని నియోజకవర్గం ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్లో అంతర్గత విభేదాల వల్ల కొంత ఇబ్బంది పడుతున్న వారిని బహిర్గతం చేసి సోషల్ మీడియా మాధ్యమాలలో వారిని కించపరిచే విధంగా వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి పూదరి సత్యనారాయణ అనే ఒక లుచ్చాగాడిని పోలీసులు వారి హత్యకు కారకుడైందని చెప్పి పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళితే వాళ్ళ కుటుంబ సభ్యులు అల్లర్లు చేసి వీడియోలు తీసి ఇష్టానుసారంగా గొడవలు పెడుతూ లొల్లిలు చేసి పోలీసుల పైననే చిల్లర మల్లర మాటలు మాట్లాడితే వారు ఆ పూదరి సత్యనారాయణని కోర్టుకు తీసుకెళ్ళి జడ్జి గారి ముందు నిలబెట్టడం జరిగింది. అప్పుడు బెయిల్ ఏదో మంజూరు అయితే ఇక దేశంలో ఈయనేదో పీకి పొడిచినట్టు జైల్లోకి పోకుండా బెయిల్ రాగానే ఏదో పెద్ద తవ్వి ఏడుకోపోయినట్టు సంబరాలు చేసుకొని జైలు భరేసనే ఒక కార్యక్రమాన్ని పిలుపునిచ్చి తొందర మా వాళ్ళంతా రావాలని చెప్పి ఆడికి పోయింది 100 మంది అయితే 1000 మంది అని చెప్పుకుంటున్నాడు. కొంచెమైనా సిగ్గుండాలి. ఇందాక మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందాక చెప్పినట్టు నువ్వు ఏదైతే ఈ మంతని నియోజకవర్గంలో బహుజనవాదం అనేది మాట్లాడడానికి కొంచెమైనా సిగ్గుండాలి. పుట్టమదు ఒక దొర దగ్గర కేసీఆర్ అనే ఒక దొర దగ్గర బానిసత్వం చేస్తూ కేసీఆర్ దగ్గర గులాంగిరి చెంచాగిరి చేస్తున్నా నువ్వు ఈరోజు మా నాయకుల గురించి మాట్లాడుతున్నావు. బహుజనవాదం అనడానికి పుట్టమదికి అసలు అర్హత కూడా లేదని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి, ఈ నియోజకవర్గ ప్రజలకు. ఎందుకంటే బహుజనవాదం ఎక్కడదయా? ఇక్కడ మా మావుతారం మండలంలో కవిరాజును చంపిస్తావు మీ నాయకులతోని, మల్హార్ మండలంలో రేవెల్లి రాజబాబును కట్టేసి కొట్టి ఈడ్చుకపోయారు. అప్పుడు జాతీయ స్థాయిలో కూడా మా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక మంది పైన దాడులు చేసి శీలం రంగయ్య లాకప్ డెత్ అని చంపేసి లాకప్ డెత్ అని చెప్పారు. అలా చంపేస్తే లాకప్ డెత్ అని మేము కొట్లాడితే కూడా చేయలే. మళ్ళీ తర్వాత మంతని మధుకర్ మీ సామాజిక వర్గం అమ్మాయిని ఇష్టపడ్డాడు, ప్రేమించి పెళ్లి చేసుకుంటాడేమో అనే భయంతో ఆయన మర్మంగాలు మాయం చేసిన చరిత్ర నీచమైన పుట్టమద్ద అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మిట్ట మధ్యాహ్నం ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని మిట్ట మధ్యాహ్నం అల్లర్లకు దారితీసి చిల్లర గొడవలకు దారితీసి మిట్ట మధ్యాహ్నం న్యాయాన్ని కాపాడే న్యాయవాద దంపతులను వేట గొడవలతోటి నరికి చంపితే పోయి భీమాలలో పోయి దాక్కున్నావు. నీ సొంత అల్లుడు నీ అక్క కొడుకు ఎవరైతే ఉన్నారో నీ పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ మా అవ్వ పేరు మీద అది చేసినా, నేను మట్లకెళ్ళి పుట్టినా, మా అవ్వ మట్లకెళ్ళి పుట్టింది అని చెప్పి మాట్లాడే నువ్వు నీ పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్కు సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్న ఆనాడు బిట్టు శ్రీనివాస్ని జైలుకు పోతే మరి ఎవరు చంపిరు వాళ్ళని? నీ మేనల్లుడు చంపలేదా? నీది కాదా చిల్లర రాజకీయాలు? ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మంతని నియోజకవర్గం అంటే విద్యా వ్యవస్థలో ముందుండేది, అభివృద్ధిలో ముందుండేది, ఆర్థికంగా ఈ నియోజకవర్గం అంతా సస్యశ్యామలంగా పాడి పంటలతోని ప్రజలంతా సంతోషంగా ఉండేవారు అని చెప్పి అనేవారు. 2014 నుంచి 2018 వరకు నీ హయాం ఏదైతే ఉందో ఇప్పుడు యూట్యూబ్ కొట్లా తెలుస్తుంది. మంతని నియోజకవర్గం పుట్టమదంటే అరెస్టు, మంతని నియోజకవర్గం పుట్టమదంటే పరారు, హత్యలు, అరాచకాలు, చిల్లర రాజకీయాలు అనేది తప్ప ఈ రాష్ట్ర ప్రజానికానికి మొత్తం తెలుసు నువ్వేందో. మా నాయకుడు శ్రీధర్ బాబు గారు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో మమ్మల్ని అనేక మంది కార్యకర్తలను మీరు ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి మా పైన అనేకమైన చిత్రహింసలకు గురి చేసి మమ్మల్ని డైలీ రోజు తప్పించి రోజు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి ప్రివెంటివ్ అరెస్ట్ కావచ్చు, మా పార్టీ ఇచ్చిన పిలుపుకు
మేము వెళ్తామంటే మమ్మల్ని ప్రివెంట్ అరెస్ట్ చేసి మమ్మల్ని అనేకమైన కేసులు పెట్టి మేము సోషల్ మీడియాలో చిన్న మాట మాట్లాడితే మా మీద కేసులు పెట్టేది. ఈ రోజు ఆ లుచ్చాగాడు ఎవడైతే పూదర సత్యనారాయణ తోడు ఉన్నాడో వాడు ఒక తెలుగు టీవీ అనే ఒక ఛానల్ పెట్టుకొని వాడు ఇన్ని సంవత్సరాలు చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చేసిన అల్లర్లు, అరాచకాలు, చిల్లల రాజకీయాలు, బెదిరింపులు, గొడవలకు అన్నిటికీ ఇదే ఒక నాకు ప్లాట్ఫామ్ లేదు, ఈ వేదికే నాకు ప్లాట్ఫామ్ అని చెప్పి ఒక టీవీ తెలుగు ఛానల్ అని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా మా శ్రీధర్ బాబు గారిని, మా శ్రీనుబాబు గారిని, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకొని ఆ సమాచారాన్ని వారి టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్లో, వారి పత్రికలలో వేసి అవమానించే విధంగా చేస్తూ ఇలాంటి చిల్లర రాజకీయాలు ప్రోత్సహించినటువంటి పుట్టమధు ఏమన్నంటే బ్రాహ్మణవాదం గురించి మాట్లాడుతాడు. పుట్టమధు కొంచెమైనా సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. అంటే బ్రాహ్మణవాదం గురించి మాట్లాడుతున్నావు. మరి నీ పక్క నుండి నీ వ్యక్తిగతంగా చూసుకునేటువంటి ప్రతిదాన్ని చూసుకునే మీ దగ్గర ఉండే రఘు అనే వ్యక్తి బ్రాహ్మణ కాదానే పుట్టమధు? సిగ్గు లేదు మాట్లాడడానికి. ఏమనంటే బ్రాహ్మణులతోటి నీ కుటుంబ సభ్యుల పెళ్లిళ్ళు చేపించచ్చు, బ్రాహ్మణులతోటి నువ్వు ఇంట్లోకి పోతే పూజలు చేసుకోవచ్చు, మళ్ళీ పోతే బ్రాహ్మణులను తిట్టాలి. మొన్నటికి మొన్న నువ్వు కాళేశ్వరం పోతే నీకు ఆశీర్వచనం చేసింది బ్రాహ్మణులు కాదా? నిన్ను స్వాగతించింది బ్రాహ్మణులు కాదా? నిన్ను ఈ నియోజకవర్గ ప్రజలు మర్చిపోతా ఉన్నారు. నిన్ను ఈ నియోజకవర్గ ప్రజలు చీదరించుకుంటా ఉన్నారు. నిన్ను ఈ నియోజకవర్గ ప్రజలు వద్దురా బాబు, నువ్వు మాకు అద్దురా నాయన, నీ లొల్లీలు గొడవలు కొట్లాటలు మాకద్దు, మాకు నీతి నిజాయితీ గల శ్రీధర్ బాబు గారే కావాలంటే అది నీకు నచ్చడం లేదు. లేకపోతే నియోజకవర్గ ప్రజలకైనా సిగ్గుండాలి, నియోజకవర్గ ప్రజలకైనా ఇప్పుడు బుద్ధి రావాలని చెప్పి ఈ మంతని నియోజకవర్గంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికాన్ని వారిని కించపరిచే విధంగా, వారిని హేళన చేసే విధంగా మాట్లాడిన పుట్టమధు ముందుగా మంతని నియోజకవర్గంలోకి వచ్చి అంబేద్కర్ చౌరస్తా దగ్గర ముక్కురాకి ఈ నియోజకవర్గ ప్రజలకు మొదటిగా తప్పైంది, నన్ను క్షమించండి అని చెప్పి క్షమాపణ కోరాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పుట్టమధు ఇప్పటికైనా నీ చిల్లర మల్లర మాటలు మానుకోవాలి. నీ కుటుంబ సభ్యులే బయట చెప్తా ఉన్నారట, నీకు అన్నలు తమ్ములు ఐడలు వీడంతా పిచ్చిలేసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మీ కార్యకర్తలు మీ లీడర్లు కూడా అంటారట వీరికి ఏదో అయింది, వీడు ఇదే పిచ్చి మాట్లాడి మమ్మల్ని 2028-29 కూడా మమ్మల్ని ఇట్లే ఆగం చేసినట్టున్నాడు, మీకు మా దారి మేము చూసుకుంటామని చెప్పి మీ కార్యకర్తలు, మీ నాయకులు, మీ లీడర్లే, నీ చుట్టూన్నోళ్ళే మా వాళ్ళకి వచ్చి మాకు వచ్చి చెప్తాను. పుట్టమధు ఇప్పటికైనా ఈ చిల్లర మల్లర మాటలు, ఈ బుద్ధి మొత్తం మానుకోకపోతే ఇంతకుముందు మా సమ్మాన చెప్పినట్టు తప్పకుండా నీ పైన చెప్పులతోటి, చెప్పులతో నీకు దాడి చేయించే రోజు కూడా తప్పకుండా జరుగుతుంది, త్వరలోనే ముందున్నది. మరి అదేవిధంగా అంటే మా సార్ను అరే రా అని మాట్లాడుతున్నావు. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది? భావ ప్రకటన స్వేచ్ఛ. నీకు ఆర్టికల్ 19 అదే చెప్పిందా? ఎవరిని పడితే వాళ్ళను అరే అను రాను నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. గౌరవం మా రాహుల్ గాంధీ గారిని పట్టుకొని వాడు వీడంటావు యూజ్లెస్ లో కొంచెమైనా సిగ్గున మాట్లాడడానికి ఏం మాట్లాడుతున్నావు? నీకు కొంచెమైనా అవగాహన లేకపోతే ఉద్యోగం ఏమన్నా ఉంటే దేశానికి రాజకీయాలు చేసినటువంటి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతా ఉన్నావు. కేసీఆర్ అనేటోడు ఈ నియోజకవర్గంలో మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం, కాళేశ్వరం బ్యారేజీలు కట్టి ఇక్కడ నుంచి పెద్ద బాహుబలి మోటార్లు పెట్టి బాహుబలి మోటార్లను ఇక్కడ ఏర్పాటు చేసి పట్టుకపోయి సిద్దిపేట, సిరిసిల్ల, మెదకు, గజ్వేల్కు నీళ్ళు ఇచ్చిండు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికానికి తలాపుర ప్రాజెక్టు ఉంటే సుక్క నీళ్ళు అయినప్పుడు ఎవరి ఏడ గడ్డి వీకినావు, ఎవరి కాళ్ళు మొక్కినావు, ఏడ బానిసత్వం చేసినావు, ఏడ గులాంగిరి చేసినావు? పుట్టమధు చెప్పు. ఈ నియోజకవర్గ ప్రజానికానికి, రైతాంగానికి ఒక్క సుక్క నీళ్ళు అయినప్పుడు ఏడబన్నావు? కొంచెమైనా సిగ్గుండాలి నీకు మాట్లాడడానికి. ఈ నియోజకవర్గ ప్రజానికం గురించి మాట్లాడడానికి సిగ్గుండాలి. లేకపోతే నువ్వు రేపు పొద్దున బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మళ్ళొకటి పుట్టమధు, నువ్వు గనక ఈ 10 సంవత్సరాల నీ బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొన్న పోయి అక్కడ సింగంపల్లి కాడ ప్రెస్ మీట్ పెట్టినావు కదా, రేపు పొద్దుగాల వచ్చి కాటారంలో ప్రెస్ మీట్ పెట్టు. మేము మీ 10 సంవత్సరాల హయాంలో నువ్వు ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి జెడ్పీ చైర్మన్గా, ఇక్కడున్న జెడ్పీ చైర్మన్ నీ జేబులో పెట్టుకొని పని చేసినావు కదా. ఈ 10 సంవత్సరాల హయాంలో నువ్వు ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చినావు? ఒకసారి శ్వేతపత్రం తీసుకొని రా, లేకపోతే నీ దగ్గర ఉన్న పేపర్లో ఏమేమి ఉన్నాయో పట్టుకొని రా. మా దగ్గర ఉన్నటువంటి మా 2.5 సంవత్సరాలలోనే 30 నెలల్లో మా ప్రభుత్వం, మా గౌరవ శ్రీధర్ బాబు గారు ఈ నియోజకవర్గానికి ఎన్ని కోట్ల నిధులను తీసుకొచ్చిండో కూడా మేము తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పుట్టమధు మాటలను కాటారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ, ఇంకోసారి ఇట్లాంటి మాటలు లుచ్చా మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తాను. జై కాంగ్రెస్, జై శ్రీధర్ బాబు.